ఈరోజు మన వికేఆర్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే 24 ఫ్రేమ్స్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న షార్ట్ ఫిలిం అవార్డ్ ఏదైతే ఉన్నాయో, సో మాకు దాదాపు 100కి పైగా షార్ట్ ఫిలిమ్స్ నామినేట్ అవ్వడం జరిగింది, రిక్వెస్ట్లు రావడం జరిగింది. దాంట్లో కొన్నిటిని అంటే అన్ని షార్ట్ ఫిలిమ్స్కి ఇవ్వకుండా ఫస్ట్ 3 షార్ట్ ఫిలిమ్స్కి బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్గా మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెస్ట్ హీరోయిన్, బెస్ట్ హీరో, బెస్ట్ డిఓపి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ కమీడియన్ ఇలాగా కొన్ని నామినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నామినేషన్స్లో భాగంగానే మీ షార్ట్ ఫిలిం ఎంపిక అవుతుంది. కాబట్టి సో ఎవరెవరైతే మాకు షార్ట్ ఫిల్మ్స్ పంపించారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, గెలుచుకునే వాళ్ళకి అండ్ నామినేట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఎస్, మీన్వైల్ ఐ రిక్వెస్ట్ వైజాగ్ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటున్నాము. మనందరం గట్టిగా చప్పట్లు కొట్టేస్తూ ప్రసన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సో చిన్నప్పుడు ప్రసన్న గారిని సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ చూస్తే అమ్మో విలన్ అని మేము ఎంతో భయపడ్డాం, కానీ ఆయన బయట మాత్రం వెరీ కూల్ హార్టెడ్ పర్సన్ అనమాట. సో ఇలాంటి కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రసన్న గారు కూడా ముందుండి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సార్, ఈ ఈవెంట్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా చిన్న జోక్ చెప్తాను. ఒక కార్యక్రమం అవుతుందంట, ఆ కార్యక్రమం అయ్యే లోపల అందరూ వెళ్ళిపోతున్నారట. ఆఖరికి ఒక అతను నుంచి ఉన్నాడు, ఇతను అడిగాడట, ఏం బాబు నీకు బాగా నచ్చిందా నా కార్యక్రమం, నువ్వు ఉన్నావన్నా. లేదు సార్, ఆ మైక్ నాది, మీరు ఆఫ్ చేస్తే నేను పట్టుకుని వెళ్తానన్నా. అలాగా ఈ అవార్డ్స్కి చాలామంది వచ్చారు, కొంచెం లేట్ అయింది. దానికి కారణం షీల్డ్ మెమోటోస్ రావడం లేట్ అవడం వలన అలాగా ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకుంటూ దీన్ని అందరి చేత మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలాగే రమేష్ గారికి కావాల్సిన ఆత్మీయులు అందరూ ఉన్నారు. రమేష్ చాలా కష్టపడ్డాడండి, నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఈ షార్ట్ ఫిలిమ్స్ అసలు చాలా గొప్ప థాట్ అండి. అప్పుడులో మేము సినిమాలో నటించేటప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి ఏం లేవు. ఎవరైనా ఆర్టిస్టు సెలక్షన్స్ పెట్టేవారు, వీడియో తీసేవారు. నేను కూడా అలాగా సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. అంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన ప్రతిఘటన అనే సినిమాకి ఉషా కిరణ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే దానికి అప్లై చేస్తే వారు నన్ను పిలిచి నా యొక్క పర్ఫార్మెన్స్ ఒక క్యాసెట్ తయారు చేసి దాంట్లో డీటెయిల్స్, ఆర్టిస్ట్ పేరు, హైటు, వెయిటు అని రాసి వాళ్ళు ఉషా కిరణ్ చేస్తున్న పిక్చర్లు డైరెక్టర్కి వాటికి ఆ క్యాసెట్ ఇవ్వటం, దాంట్లో వాళ్ళు షెడ్యూల్ ప్రకారం క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నాకు ఈ స్క్రీన్ టెస్ట్ మీద ప్రతిఘటన అనే సినిమాలో నాకు స్టూడెంట్ లీడర్గా విజయశాంతిని టెస్ట్ ఈ దుర్యోధన దుశ్వాసన సాంగ్లో నాకు రావడం జరిగింది. ఆ తర్వాత నేను చంటి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చాలా సినిమాలు చేశాను. షార్ట్ ఫిలిమ్స్, చిల్డ్రన్స్ ఫిలిమ్స్ చేశాను ఒక 4 ఫిలిమ్స్. అవి 4 కలిపి 9 స్టేట్ అవార్డ్స్, నంది అవార్డ్స్ నాకు రావడం జరిగింది. అలాగే మరో అడుగు మార్పు కోసం అనే నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ చేశాను, దాన్ని కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అని జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టిస్ట్కి చాలామంది టాలెంట్ ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని రుజువు చేసుకోవడానికి మన చేతిలో సెల్ ఫోన్ ఉందండి. ఆ సెల్ ఫోన్తో షూట్ చేసి మనం సొంతంగా యూట్యూబ్ పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు టెలికాస్ట్ చేయడం, వీళ్ళు గ్రూప్లో పెట్టడం, అలాగా ఆర్టిస్ట్ యొక్క టాలెంట్ని వాళ్ళు ఫోకస్ చేసుకునే అవకాశం ఉందండి. అలాగే చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు, సింగర్స్ అయ్యారు, డాన్సర్స్ అయ్యారు. సో ఈ షార్ట్ ఫిల్మ్స్ ఈరోజు తీయడానికి రమేష్ కన్నా ముందు
స్పాన్సర్స్ మెయిన్ ముఖ్యమండి. దీనికి 24 ఫ్రేమ్స్ ఆర్కేఆర్ ఎంటర్టైన్మెంట్కి మెయిన్ స్పాన్సర్ శ్రీనందన్ ఇన్ఫో డెవలపర్స్ మేడం విజయలక్ష్మి గారు, అలా అజయ్ గారు, మీరు రండి సార్, స్టేజ్ పైకి రావాలి. మిమ్మల్ని ఇంతవరకు ఎవరు పరిచయం చేయలేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ జరిగిందంటే మెయిన్ స్పాన్సర్స్ అండి. మనం ఎంత చేసినా సరే స్పాన్సర్ అనే వారు లేకపోతే అది సక్సెస్ అవ్వదు. వారు మెయిన్ స్పాన్సర్స్. అలాగే మన శరత్ గారు, మన ఎస్విఆర్ డెవలపర్స్, సిద్ధార్థ హౌసింగ్ శరత్ గారు అంటే ఆయన వచ్చి వెళ్ళిపోయారు, వీళ్ళు స్పాన్సర్ చేశారు. సార్ మీరు దయచేసి మనం ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి. మేడం గారు రండి, మేడం ప్లీజ్ రండి ప్లీజ్ రండి. ఆయన ఏదైనా వెనక మీరు యాంకర్ గారు, మీరు ఇంతవరకు వాళ్ళ పేర్లు కానీ డెవలప్ అంటే వాళ్ళకి చెప్పాలి కదా. ఇలా రండి మేడం, మెయిన్ మీరే దీనికి. నేను చెప్పాను సార్, వారు ఎంతసేపు మాట్లాడని అంటారు. ఏకంగా మేడం గారి దగ్గరికి ఫస్ట్ మైక్ తీసుకెళ్తాను. రమేష్, నో నేను ఏదైనా ఇంట్లోనే మా సార్ మాట్లాడతాను అంటున్నారు. రమేష్ ఒకసారి రమ్మా. రమేష్ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం చాలా కష్టపడాడండి, నాకు తెలుసు. బొడ్డులా కష్టపడతాడు. మరి ఈరోజు ఈయనకి సపోర్ట్గా ఈ స్పాన్సర్స్ ఉండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ స్క్రూటీ చేయడమే చాలా కష్టం. అలాంటిది పెద్దలు వాళ్ళని జడ్జిలుగా పెట్టి నన్ను ఉండమన్నారు జూరీగా. నేను విశాఖపట్నంలో ఉంటాను, అబద్ధం చెప్పాను. సో నన్ను ఏదో గెస్ట్గా పిలిచారు. రమేష్ మీద అభిమానంతో విశాఖపట్నం నుంచి నేను రావడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి, ఇంత సక్సెస్ఫుల్ జరగడానికి వీరు సిద్ధార్థ శ్రీనందన ఇన్ఫో డెవలపర్స్. మరి ఈ కార్యక్రమంలో మన గిన్నెస్ బుక్ రికార్డ్ రామసత్యనారాయణ గారు అంటే అందరికీ తెలుసు. వారి గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ సినిమా అయినా సరే ప్రొడ్యూసర్స్ తీయాలనుకున్నప్పుడు ముందు రామ్ సత్యనారాయణ గారిని కలుస్తారు, ఆయన సజెషన్ తీసుకుంటారు. ఆయన మొహాటం లేకుండా చెప్తారు ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్, సినిమా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అలాగా చెప్పిన ఏకైక నాకు తెలిసి ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారండి. నేను నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. నా సినిమా తీసినప్పుడు కూడా వారే ఫస్ట్ టైం చూడాలని సెంటిమెంట్గా చూపెట్టాను. ఆ రోజు సినిమా చూసి వారు ఒక మాట అన్నారు, అది 100% ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్పింది. సినిమా బ్రహ్మాండంగా ఉంది కానీ ఆడదు. ఎందుకు ఆడదో అంటే నేను నవ్వాను. లేదు, అక్కడ నా కారులో ఒక వినాయకుడు బొమ్మ ఉంటే చెప్పాను, నేను ఊరికైనా మాటలు చెప్పకుండా నిజం చెప్తున్నాను, సినిమా ఆడదు. ఎందుకంటే దీన్ని ప్రమోషన్ చేసుకోవాలి. ప్రమోట్ చేసుకుంటే ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక మెయిన్ హీరో ఉంటే ఇది ఎక్కడికి వెళ్తుంది. ముందు జనాలు రాబట్టుకోవాలి. జనాలు వస్తే కానీ సినిమా నిలబడదు. అలా మంచి సలహాలు ఇస్తారండి. థ్యాంక్స్ అండి రామ్ సత్యనారాయణ గారు. మీరు ఎప్పుడైనా సరే సినిమా తీస్తే మిమ్మల్ని కండక్ట్ చేయకుండా నేను ముందుకెళ్ళను. అలాగే మిమ్మల్ని హీరో చేశాను. మిమ్మల్ని హీరోని చేశారు సార్. అదే నాకు అది చెప్తున్నాను. ఇంకా నేను రామ్ సత్యనారాయణ గారు ఒకసారి మేమంతా ఒకే చోట ఉన్నాం గణపతి కాంప్లెక్స్ దగ్గర. చూశాడు, నేను హీరో చేస్తాను, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. భలేవారు సార్, జోక్ చేయకండి, నేను అన్ని విలన్ వేషాలు చేస్తున్నాను, నేను హీరో అండి. లేదు నేను చేస్తున్నాను, రేపే షూటింగ్ అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఏంటి ఎంత ఇస్తారు ఏమనలేదు. ఆయన అనుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చారు పేమెంటు. చేశాను. అలాగే మెయిన్ కామెడీ హీరో కూడా చేశాను, బుజ్జబ్బాయి. ఈ దాగుడుమూర్తుల దాంపత్యం సినిమాలో నేను రాజా రవీంద్ర ఇద్దరు హీరోలుగా చేశాము. చాలా మంచి కాన్సెప్ట్ అండి, నేను చాలా లైక్ అయింది ఆ క్యారెక్టర్ అది. అలాగే బుజ్జబ్బాయిలో కామెడీ విలన్గా చేశాను. సో సత్యనారాయణ గారితో నాకు చాలా రోజులు ట్రావెల్ ఉంది. శ్రీ ఇన్ఫా డెవలపర్ శ్రీధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్.
సో ఈ వాళ్ళ ప్రొడక్ట్ గురించి ఒక్కసారి మనం వినాలండి. వాళ్ళ ఎంత పైకి ఎదిగారో మన గురువుగారు మాట్లాడతారు. అజయ్ గారు. నమస్కారం అండి అందరికీ. రమేష్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ ఇవి ఉన్నాయని. సో మేము కూడా ఎలా ఆలోచించామంటే షార్ట్ ఫిలిమ్స్ అనేవి చిన్నవి. సో మేము చిన్నవాళ్ళం, మేము కూడా మార్కెట్లోకి వచ్చేసి 8 ఇయర్స్ నుంచి ఉన్నాము. ఇంకా మేము చిన్నవాళ్ళని ప్రోత్సహించాలి, ఎవరొకళ్ళు ఉండాలి, వాళ్ళకి ఒక టార్చ్ బేరర్ లాగా ఉండాలి అని రమేష్ గారికి ప్రోత్సాహం ఇచ్చి ఈ షార్ట్ ఫిల్మ్స్ని ప్రోత్సహిస్తేనే, మీకు తెలిసే ఉంటుంది రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్, తర్వాత అతను సాహో తీశాడు. అతను తీసిన ఫస్ట్ అన్ని షార్ట్ ఫిల్మ్సే. సో మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అలాగా. సో నేను కోరేది ఏంటంటే, మాలాంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ, సినిమా కెమెరామెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళు కానీ రేపు బిగ్ మూవీస్లోకి వెళ్ళి అరే మేము స్పాన్సర్ చేసిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు అన్న రోజు మేము ఇచ్చే స్పాన్సర్షిప్కి సార్థకత. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏవైతే షార్ట్ ఫిల్మ్స్ విన్ అయినా లాస్ అని మీ ప్రయత్నం ఎక్కడికి పోదు. చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కీప్ ఆన్ ట్రయింగ్, మీ ఇన్నోవేషన్ బయటకు తీయండి. మాలాంటి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆల్ ద బెస్ట్. మరి ఈ కార్యక్రమానికి రమేష్కి తోడుంటూ మా మిత్రుడు తోట నాగేశ్వరరావు గారిని ఒకసారి స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆయన మాటల్లో కానీ డైలాగులో కానీ ఒకసారి డ్రీమ్లోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ అలాగా ఇమేజ్లోకి వచ్చేస్తారు. మిత్రుడు సోదరుడు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్స్ అండి మా రమేష్ గారికి సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. మరి అవార్డ్స్ ఇక స్టార్ట్ చేస్తారండి. యాంకర్ గారు మీరు దయచేసి నా దగ్గర నుంచి మైక్ లాక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ దగ్గర నుంచి లాక్కోవాలంటే